ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. 35% అధిక వర్షపాతంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. పత్తి చేలు జాలు పట్టాయని, మొక్కజొన్న, వరి పంటలు ఎదగలేదన్నారు. గత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వం ఇంతవరకు బాగు చేయలేదని విమర్శించారు ఈటెల. మనుషులు గల్లంత అయిపోయినరు, రోడ్లు తెగిపోయినాయి, బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి. అంటే ఒక్క మాట చెప్పాలంటే అది భయానకమైన వాతావరణం. ఒక భీమదేవరపల్లి మండలంలో 41 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇవాళ దాన్ని బట్టి ఎంత తీవ్రత ఉందో మనకు అర్థం కావాలి. క్లౌడ్ బస్ట్ కంటే ఎక్కువ. జనరల్ దీపావళి తర్వాత ఎప్పుడైనా తుఫాన్లు వస్తే మామూలు తుప్పురు పడిపోయేది తప్ప ఇంత విధ్వంసం మాత్రం ఎప్పుడు జరగలే. ఇలా వరంగల్ సగం పట్టణం 6 ఫీట్ల నీళ్ళల్లో ఉన్నది. 6 ఫీట్ల నీళ్ళలో ఉంది. మొత్తం వాగుల పక్క ఉంటున్నటువంటి పంట పొలాలు అటుపక్క ఇటుపక్క కిలోమీటర్ వరకు మొత్తం కోతకు గురైపోయినాయి. పంటలు ఏడుస్తున్నారు. అంటే ఊర్లల్లో పశువులు చనిపోయినప్పుడు కానీ, రాళ్ళవాన పడి పంటలు దోసమైనప్పుడు కానీ, ఇట్లాంటి పంటలు కళ్ళ ముందే మట్టిపాలవుతున్నప్పుడు కానీ, మనిషి చచ్చిపోతే ఎంత విషాదం ఉంటుందో ఇళ్ళల్లో, అలాంటి విషాదం ఇవాళ అనేక గ్రామాలలో ఉంది.